అంతేకాకుండా ఇంకో ప్రధానమైన విషయం, బాపట్ల గుంటూరు బాపట్ల నేషనల్ హైవేగా మారబోతున్న రహదారికి కొమ్మమూరు దగ్గర చేబ్రోలు తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 45 కోట్లు పెట్టి టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తే గత 14 నెలల నుంచి నత్తనడక నడుస్తున్నాయి. కనీసం అక్కడ రోడ్డు ఉందా అంటే లేదు, గుండం దవ్వేశారు. రోడ్డు రాకపోకలు ఇంకొకసారి బంగాళాఖాతంలో వాయుగుండం పడి దురదృష్టవశాత్తు మొన్న వచ్చినట్టుగా వస్తే రోడ్డు ఉండే పరిస్థితి లేదు. ఈ రోడ్డు ఎందుకయ్యా మీరు పనులు ప్రారంభించలేదంటే శాసనసభ్యుడు 5 కోట్ల రూపాయలు అడిగాడు, అందుకనే పని ప్రారంభించలేదని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. నడి రోడ్డు మీద గుండం, మా శాసనసభ్యుడు అవినీతి బోండామని ప్రజలు అక్కడ పిలుచుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు. కాకానిలో మంచినీటి చెరువు ఎంపీ లాడ్స్ తోటి అక్కడ చుట్టూ మంచి బండేసి వాకింగ్ ట్రాక్గా పెట్టి మంచినీరు కోసం వాడుకుంటున్నటువంటి చెరువుని స్థానిక శాసనసభ్యుని అనుచరులు చేపల కోసం నీరు మొత్తం తోడేశారు. ఈ వర్షాలకు ముందు తోడేసి చేపలు పెట్టారు, మళ్ళీ తిరిగి నీరు పెట్టలేదు. కాకాని పరిసరాల్లో ఉన్నటువంటి మురుగునీటంతా దాని పక్కకు చేరి అది గండి కొట్టుకుని ప్రవాహానికి ఖాళీగా ఉన్న చెరువు మొత్తం నింపేసింది. కాకానికి మంచినీటి చెరువు లేదు. దీనిలో మంచినీరు పెట్టాలంటే ఎండాకాలం రావాలి, మళ్ళీ క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ వేయాలి, దాన్ని ఎండగట్టాలి, మళ్ళీ నీళ్ళు పెట్టాలి. అంటే మీరు చిన్న చిన్న స్వల్ప బుద్ధులతోటి అటు తూటికాడ అటు నల్లమట్టేసి కట్టలు పూడ్చడమే కాకుండా మంచినీటి చెరువులో ఉన్నటువంటి నీరుని కేవలం చేపల కోసం తీసి కాకాని ప్రజలకు నీరు లేకుండా చేయటం పాపం కదా. వీటి మీద ప్రశ్నిస్తూ ఉంటే మీరు సమాధానం చెప్పడం లేదు. అందువల్ల పొన్నూరు నియోజకవర్గంలో మరి కొండవీటి వాగు బ్యాక్ వాటర్స్ ఇవాళ కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నాయి. వెస్టర్న్ బైపాస్ పగలగొడుతున్నారు. అదే నీరు కాజా టోల్వే నుంచి గుంటూరు కెనాల్ నుంచి వచ్చి ఆ ప్రవాహంలో ఈ 31,000 ఎకరాలు మరి నారుమళ్ళు కొట్టుకుపోయాయి కనుక కొత్త నారు వేసుకోవడానికి రైతులకి ఇమ్మన్నటువంటి ఎరువులు పురుగు మందులు ఇవ్వడానికి ఇప్పటికైనా ప్రభుత్వం సావధానంగా ఆలోచించి ఇప్పటికైనా శాసనసభ్యుడు తిరక్కుంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటికే కాకాని నుంచి తహసీల్దార్ 11,000 ఎకరాలు నష్టపోయినట్టుగా నివేదిక పంపించినట్టు తెలుస్తుంది. కనుక దీని మీద ఇమీడియట్గా అటెండ్ కాకపోతే మరి రైతులు మిక్కిలి ఆందోళనకు గురయ్యి నష్టానికి గురయ్యి తీవ్రమైనటువంటి దుఃఖసాగర్లు వెళ్ళే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాజధాని శాపమే పొన్నూరు పొలాలకి తగిలింది. మరో 31,000 ఎకరాలు రియల్ ఎస్టేట్గా మార్చే ధూళిపాళ నరేంద్ర కుట్టను భగ్నం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను సావధానంగా మనవి చేస్తున్నా. నేను రైతుల పక్షాన పొలాలు మునిగి అనగానే అవినాష్ అని ఒక ఏఈ పోయి తాడేపల్లిలో కంప్లైంట్ చేశాడంటే అక్కడ ఒక కేసు పెట్టారు. అదేవిధంగా చేబ్రోల్లో ఒక ఇరిగేషన్ ఏఈ అక్కడ కంప్లైంట్ ఇచ్చాడంట, మరో కేసు పెట్టారు. సరే, మన మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు ప్రజాసేవలో ఆంధ్ర రాష్ట్రంలో కేసులు కూడా ఒక భాగం అని నాకు అర్థమైంది. ఆ కేసుల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. రైతుల మనోభావాలు చాటి చెప్పడంలో ఈ కేసులు అడ్డం రావు. ఈ కేసులు పెట్టవలసి వస్తే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర మీద పెట్టండి, నల్లమట్టితో గండ్లేసినటువంటి మీ కార్యకర్తల కాంట్రాక్టుల మీద పెట్టండి, తూటికాడకు గడ్డి మందు కొట్టినటువంటి మీ సాగునీటి సంఘాల మీద పెట్టండి, కాకానిలో మంచినీటి చెరువును చేపల కోసం తవ్వినటువంటి నీటిని బయటికి ప్రవహింపజేసినటువంటి మీ పార్టీ నాయకుల మీద పెట్టండి, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏఈల మీద పెట్టండి. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, గుంటూరు ఛానల్ ఆకులు ఎత్తినట్టుగా మీ దగ్గర ఏమన్నా వివరణ ఉందా? ఎంత వాటర్ రాజధానిలోకి వచ్చింది?
ఎటెట్ నుంచి ఎంతెంత పోయింది, కృష్ణా డెల్టాలోకి ఎంత పోయింది, కృష్ణా నదిలోకి ఎంత పోయింది, గుంటూరు ఛానల్లోకి ఎంత పోయింది, కాజా టోల్వే దగ్గర ఎంత పోయింది, ఇప్పటికీ నిలిచి ఉన్న వాటర్ వెస్టర్న్ బైపాస్ కట్ చేయడానికి కారణమైనటువంటి వాటర్ ఇప్పటికీ ఎంత ఉంది, ఇంకా రాజధానిలో వాటర్ ఎంత ఉందో ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించుకోకుండా ఇలా కేసులు పెట్టడం వల్ల, మసిపూసి మారేడుకాయ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అంతేకాకుండా మా శాసనసభ్యుడి మరొకటి చూడండి, ఇగో వారు ఎలా ప్రోడక్ట్స్ ఆవిష్కరిస్తున్నారో. ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా వారు చూడండి ఇక్కడ దేవాలయానికి వెళ్ళి కోలాటం ఆడుతూ ఉన్నారు. రైతు ఏమో బ్రతుకు తెరువు కోసం పంట పొలాల్లో నాట్యం చేస్తూ ఉంటే వీరు కోలాటం ఆడుతూ ఉన్నారు. అంటే నీకు దైవభక్తి ఎక్కువ, కృష్ణుడంటే ప్రేమ ఉంది, దాన్ని ఎవరు కాదనలేము. నా పేరు మురళీకృష్ణే, నా మీద నాకు ప్రేమ ఉంది, దేవుడు అంటే ప్రేమ ఉంది. అయ్యా రైతుల సంగతి కూడా కొద్దిగా చూడయ్యా, కోలాటాల సంగతే కాదు, వెళ్ళి చెయ్యి. నీ సంఘం డైరీ అంతా ప్రజలది, పాలు పోసేవాళ్ళు రైతులు దీనేమో నువ్వు ఆక్రమించుకున్నావు, నువ్వు ఒక దొంగవి, నువ్వేమో మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయాలంటావు. ఇది ఏమాత్రం సమంజసమైన విషయం కాదేమో అని అనిపిస్తుంది నాకు. సరే, మరి కృష్ణుడి ప్రధానంగా ఆరాధించే యాదవులంటే నీకు మిక్కిలి ప్రేమన్నావు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని మండలంలో ఒక యాదవుణ్ణి పెంచి ఎంపీపీని చేసింది. ఆ ఎంపీపీ మీద ఒక దొంగ కేసు పెట్టి గత 10-15 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. వారి సంగతి ఏంటయా? మరి యాదవుల మీద ప్రేమ ఉంటే యాదవుల నాయకుడిని పెరగనివ్వాలి కదా. లేదు, దానికోసం నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే ఒక కేసు అక్కడ పెట్టించావు. సరే, ఈ కేసులు నేను ఇందాక చెప్పినట్టు ఇవి సర్వసాధారణమే. సో నువ్వనేది ఏంటంటే దొంగ పనులు చేయబాకు. ఇంకా తెలియదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులన్నీ ఎలా ఉంటాయి అంటే పర్టికులర్గా పొన్నూరు నియోజకవర్గం వరకు అంబటి మురళీకృష్ణ తదితరులు అంటే ఎవరినైనా యాడ్ చేయొచ్చు. మీరు అడిగారు కదా, ఇప్పుడు ఈ విషయం ఆయన తెలిస్తే మీ పేరు కూడా రాసేస్తాడు. కేసులు కింగు, కలెక్షన్ కింగు. మొన్న ఈ మధ్యకాలంలో నేను వెంకటేశ్వరం అని ఒక యానాది కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి భర్త హింసిస్తున్నాడని ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. ఆమె తన అనుచరుడైనటువంటి పాలరాజు అంటే ఇప్పటికి కూడా ధూళిపాల నరేంద్ర గారి ఇంట్లో కుక్కల్ని బయటికి తీసుకెళ్లి తిప్పుతూ ఉంటాడు. అతని మీద చర్యలు తీసుకోమని, లేకపోతే ఎస్పీకి కేసు కట్టి విచారణ జరిపించి న్యాయం చేయ్యా, కూతురు వయసు గల ఆమె ఆయన చెబితే ఆయన తిరిగి ఏం చేశాడో తెలుసా? నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు నోటీస్ తీసుకోవాలి పొన్నూరులో. దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే ఎవరి తరపున మాట్లాడటానికి లేదు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వమా, లేకపోతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వం పొన్నూరు నియోజకవర్గంలో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే రాష్ట్రం మొత్తం ఉందండి, దాంట్లో ఏ ఆలోచన లేదు. అయితే నేనేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొన్నూరు నియోజకవర్గంలో నేను ఎక్కడైతే పోటీ చేశానో అక్కడ ఉండే పరిసరాల్లో పరిస్థితులను అవగాహన చేసుకుని ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్రం అంతా ఇట్టకుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ నడుస్తున్న విషయం నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు. మీకు తెలియని ఒక రహస్యం ఏంటంటే మా శాసనసభ్యుడు ఎం బుక్ అని ఒకటి తీశాడు, మనీ బుక్. అంటే దాని టార్గెట్ 3,000 కోట్లు 4,000 కోట్లు పెట్టుకున్నాడు. ఎకరాకి 10 లక్షల రూపాయలు దానిలో రాస్తున్నాడు. 31,000 ఎకరాలు రావాలి, ఎకరాకి 10 లక్షలు. తెలుగుదేశం శాసనసభ్యులైనా వారి భర్తలైనా ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారికి 10,000 ఎకరాలు కట్టాలి, 10 లక్షల ఎకరాకి కట్టాలి. అది నేను చెబుతున్నది కదా, ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతి చెప్పింది. ఇవన్నీ తెలిసి వాళ్ళ పార్టీ అధిష్టాన వర్గం 13 మందికి టిక్కెట్లు ఇవ్వరంట, కొత్తగా ఇన్ఛార్జీలు వేస్తారంట. ఈనాడులోనే వచ్చింది. నేనేమి చెబుతుంది కాదు, ఏదో సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక అని నేను చెప్పడం లేదు. వీరు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారంట, వీరికి టిక్కెట్ లేదట. వారి డిప్రెషన్ అది. వీరు నియోజకవర్గం నుంచి కుటుంబానికి పరిమితం అయిపోయారు, కుటుంబ వ్యాపారాలకు పరిమితం అయిపోయారనేది నాకు అర్థమవుతోంది. ఆ డీవీసీ హాస్పిటల్, సంగం డైరీ, ఇప్పుడు ఏదో 2-3 డైరీలు పెడతారంట. వారికి సమయం లేదు, రాజకీయాలు వదిలేసినట్టుగా నేను అనుకుంటాను. తాడేపల్లి నోటీస్ వచ్చిందండి. ఇప్పుడు చేబ్రోల్ నోటీసు రాబోతుందని నాకు తెలిసింది, ఎందుకంటే మీడియాలోనే వచ్చింది. ఆ వెంకటేశ్వరం మీద పెట్టిన నోటీస్ కోసం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఇందాక ఫోన్ చేశారు. నేను 1-2 రోజులు హైదరాబాద్ వెళ్ళే పని ఉంది, వచ్చిన తర్వాత తీసుకుంటానన్నాను. అంతకుముందేమో తిరుపతి
లడ్డు కల్తీ లేదు అని ఉద్యమం చేస్తే అక్కడేదో చిన్న గుడి దగ్గర చిన్న అభిషేకం చేస్తే భక్తులు నేను లోపలికి రాకుండా అడ్డగించానని నరేంద్ర గారు ఒక కేసు పెట్టించాడు. అదేదో మరి ట్రాఫిక్ అడ్డంగా పెట్టిన బ్యారికేడ్ తీశానని బ్యారికేడ్లు తన్నానని 2 పెట్టారు. మొత్తం 8-9 కేసులు ఉన్నాయి నా మీద. సరే కేసులు నేను దాని గురించి పెద్ద అంటే నేను ఒక్కటే చెప్తానండి, ఇతను గత 30 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో వారి తండ్రి గారు వారసత్వం తీసుకుని బలమైన నాయకుడికి ఎదిగానని ఆయన అనుకుంటున్నాడు. నేను అనుకుంటుంది ఏంటంటే, నాకు అర్థమైంది గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేస్తే పొన్నూరు నియోజకవర్గంలో వ్యాక్యూమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వరుసగా 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థి లేడు కనుక ఇతను ఎడారిలో ఒయాసిస్ లాగా ఎదిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటే వారు తిరగట్లా. అంటే ఈ పరిస్థితిని వారు ఎప్పుడు ఎదుర్కోలా, సున్నితంగా రాజకీయాలు చేశారు. ఇప్పుడు నేను తిరిగిన దానికి డబల్ తిరగాలి, ఆయన బాధ్యత ఆయనకు ఉంది, పొలాలకు వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఇవి చేయటం లేదు. అందువల్ల ఏంటయ్యా అంటే ఈయన ఇంట్లో కూర్చుని కుటుంబ వ్యాపారాలు చూసుకోవాలంటే నా మీద కేసులు పెడితే నేను పారిపోతా అనుకున్నాడు. సరే నేనేమంటానంటే, ధూళిపాళ నరేంద్ర గారికి సుమారుగా వారికి కూడా ఒక 60 ఏళ్ళు ఉంటాయి, నాకు కూడా 60 ఏళ్ళు సమీపించింది. ఇద్దరం కూడా రాజకీయంగా యాక్టివ్గా ఒక 10 సంవత్సరాలు ఉండగలం. ఇంకా మన ఆరోగ్యాలన్నీ బాగుంటూ ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయగలం. సో 80 ఏళ్ళు బతకగలం, 10 ఏళ్ళు యాక్టివ్గా ఉండగలం. వెళ్తా ఇవన్నీ రావు. ఆఖరికి మిగిలేది, ఆఖరికి మనం ఎలా పుట్టామనేది కాదు, ఎలా గిట్టామనేదే ప్రధానమని నేను నమ్ముతా ఉండా. రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి మీద నుంచి దేవుడే వెళ్ళిపోయాడు. అట్లా పల్నాడులో ఒక నాయకుడు ఆఖరి దశ మీరు చూశారు. అట్లా ఆఖరి దశ ప్రజల చేత నిర్ణయించబడుతుంది. ఆ ఆఖరి దశలో ప్రజలకు సేవ చేయడమే ఆయనకి కానీ నాకు కానీ పరమావధి నేను భావిస్తూ ఉన్నాను. వారు దానికి సిద్ధంగా లేరు. వారు రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతూ ఉంది. మీరే చూస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, గత 2 నెలల్లో ధూళిపాళ నరేంద్ర గారు మన్నం ఇన్సిడెంట్ గురించి కానీ, లేకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గురించి కానీ, లేకుంటే ఇప్పుడు పంట పొలాలు మునిగిన దాని గురించి ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి? ఎప్పుడు లేదు. అంటే వారు రిటైర్మెంట్ తీసుకున్నారు, లేకపోతే వారికి టికెట్ రావడం లేదు, లేకపోతే వారు ఏదో బీజేపీలో చేస్తున్నారు, ఏదో వారి కన్ఫ్యూజన్లో వారు ఉన్నారు. మేము స్పష్టంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నియోజకవర్గంలో నేను ప్రజల బాగోగులు చూసుకుని వచ్చే ఎన్నికల్లో ఒక శక్తిగా ఎదగాలని నేను ప్రయత్నం చేస్తున్నా. దానిలో తప్పుందని నేను అనుకోవడం లేదు. వారు నా మీద కేసులు పెడుతున్నారు కనుక వారు భయపడే కేసులు పెడుతున్నారని భావించాలి, కానీ ఇంకో రకంగా భావించడానికి అవకాశమే లేదు. రఫీ గారు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 31,000 ఎకరాలు మునగలేదా? మునిగిన పొలాల్లో వారు ఎందుకు సందర్శించడం లేదు? 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడము, ఎరువులు ఇవ్వడం అన్యాయమా? వాటి నిరూపణ ఏం అవసరం లేదు. పోతే కొమ్ముమూరు బ్రిడ్జి మీరు వెళ్ళి చూడండి, పెద్ద గుండం పడిపోయింది. ఆ గుండం 14 నెలల నుంచి ప్రభుత్వం ఎందుకు కట్టడం లేదు? నా దగ్గర నిరూపణలు ఏముంటాయి? కాంట్రాక్టర్ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడండి? అది ప్రభుత్వమే చెప్పాలి సమాధానం. నా దగ్గర నిరూపణలు ఏముంటాయి? ఖచ్చితంగా టెండర్ పిలిచారు. నేను 14 నెలల నుంచి పని జరగలేదంటే దాని అర్థం ఏంటండి? ధూళిపాళ నరేంద్ర గారు ఎక్కడ డబ్బు అడగట్లేదండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక చెప్పిందిగా, అంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా? ఇక్కడ గుంటూరులో ఏం పనండి? ఆయన చింతపూడిలో ఉండి ఆయన పొన్నూరు శాస్త్రి, గుంటూరులో ఏం పనండి? ఇక్కడ కూర్చొని సందులాంటి తిరిగి ఆడి ఇసుకెట్టాడు, ఈడి ఇసుకెట్టాడు, ఆడేది అక్రమ కట్టం కట్టి ఈడు అక్రమం పెట్టాడు, వాడు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వాలని ఫారెన్లో పెట్టుకుని వాళ్ళ చేత ఫోన్లు చేయించే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన గుంటూరు జిల్లాలో మంత్రి రాలేదు కనుక టోటల్గా కలెక్షన్ కింగ్. గుంటూరు పట్టణం లగాయతు, పొన్నూరు నియోజకవర్గం లగాయతు, రాజధాని ఏరియాలో కూడా వీరి కబ్జాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా వెలుగు చూస్తాయి. వీటికన్నిటికీ ఆధారాలు కావాలంటే నా దగ్గర ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఆ రెండింటే ప్రధానమైనటువంటి ఆధారాలు. వాళ్ళ పార్టీకి చెందిన ఆధారాలు. ఇంకా మీరు కావాలంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యుల్ని, వారి భర్తలను అడిగితే వారు వివరంగా చెప్తారు. వారు హెరాస్మెంట్ అవటం వల్ల ఆ విషయాలు బయటకు వచ్చాయి, కానీ ప్రతిపక్షంలో హెరాస్ చేయటం వల్ల కాదు. ఇవన్నీ నేను ఇప్పుడు రాజధాని గురించి కానీ, లేకుంటే పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన విషయాలు నేను మాట్లాడినా, రైతు సంబంధిత విషయాలు, రాజధాని సంబంధిత విషయాలు ప్రభుత్వం ఇప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రజాస్వామ్యయుతంగా ఉండాలంటే అఖిలపక్షాన్ని పిలవండి. అఖిలపక్షాన్ని పిలిచి రాజధాని ముంపుకు గురి కాలేదు, గుంటూరు ఛానల్లో కొండవీటి వాగు బ్యాక్ వాటర్ రాలేదని మీరు అఖిలపక్షాన్ని ఒప్పించండి. అఖిలపక్ష అభిప్రాయాలు కూడా తీసుకుని శ్వేతపత్రంలో పొందుపరచవలసిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో మీరు చాలా జూనియర్ అండి,
ఆయన 6 సార్లు వరుసగా ఎంపీలు గెలిచారు. ఆ. మరి వాళ్ళు మిమ్మల్ని జూనియర్ చెప్పే మాటలు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటే మీరేమంటారు? ఖచ్చితంగా నేను గెలుపులు ఒక ఎన్నికలు నిలబట్టాలకి జూనియర్ అవ్వచ్చు, కానీ వారి వయసు నా వయసు సమానంగా ఉంటుంది. అంటే పదవులు ఉన్న వాళ్ళంతా విజ్ఞానవంతులను, పదవులు లేని వాళ్ళంతా అమాయకులేనా? అంటే మన ముఖ్యమంత్రిగా చేసినటువంటి టంగుటూరి అంజయ్ గారు ఎక్కువ ముఖ్యమంత్రి చేశారు కనుక మేధావేనా, లేకుంటే శాస్త్రవేత్తలంతా తక్కువ వారేనా? అదేం లేదండి. విజ్ఞానానికి రాజకీయానికి ఎట్టి సంబంధం లేదు. నాకు సఫిషియంట్ నాలెడ్జ్ ఉంది, అన్నిటి మీద నాకు ఒక రకమైనటువంటి గ్రిప్ ఉంది. నేను డేటా బేస్డ్తోనే మాట్లాడుతూ ఉన్నా. ఊకదంపుడు ఉపన్యాసాలు నేను చేయను. ధూళిపాళ నరేంద్ర లాగా మసిబూసి మారేడికాయ చేయను. రాజకీయ ఆడారుంటే ఎంతకాలమైనా గెలుస్తారు. ఇంకా ఈసారి గెలవమనని చూద్దాం, ఈసారి నిలబడమనని చూద్దాం, ఈసారి టికెట్ తెచ్చుకోమనని చూద్దాం. అందువల్ల వారి నేను అంబటి కుటుంబం మీద ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందా అనేది మీకు తెలిసినటువంటి విషయమే. నేను కుటుంబ వ్యవహారాలు మాట్లాడే వ్యక్తిని కాదు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నాం, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పటిష్టంగా పార్టీ నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నాలు అవరోధం చేయడానికి ప్రతిపక్షాలు లేకుంటే ధూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ దానికి వెన్నుచూపే మనుషులం కాదు. అది ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పొన్నూరు నియోజకవర్గంలో ఎగిరిస్తాననే దానిలో నాకు ఎట్టి అపనమ్మకం లేదు. ప్రజల్నే నమ్ముకున్నాను, ప్రజల్లోనే ఉంటాను. ప్రజల్లో లేనివారు, ప్రజల పట్ల ప్రజల్లో అవినీతి చేసేవారు చరిత్రలో మిగలరని నేను నమ్ముతాను.